హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ మోడర్న్ ఫిజిక్స్ 5th సెమిస్టర్ది యూనిట్ వైజ్ లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఇచ్చాను. ఇది అటామిక్ మోడల్, బోర్డ్స్ అటామిక్ మోడల్. ఇది చాలా ఇంపార్టెంట్. షార్ట్ క్వశ్చన్కి ఎట్లయినా వస్తుంది. అయితే మీరు అన్ని ప్రాబ్లమ్స్ ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు మంచిగా గుర్తుండడానికి. అన్ని ప్రాబ్లమ్స్కి ఒక మంచిగా రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. అలా అయితే మీకు మంచిగా గుర్తొస్తుంది. ఎగ్జామ్లో మీరు ఏది మిస్ అవ్వకుండా రాయొచ్చు. ఇది నా టిప్ ఆర్ ట్రిక్. జీమన్ ఎఫెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ప్యూర్ రొటేషనల్ అటామిక్ మోడల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఇది 4th యూనిట్లో నేను 2 ప్రాబ్లమ్స్ ఒక 2nd యూనిట్దే ఇచ్చాను. అది బై మిస్టేక్లో అలా ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాతో మిస్టేక్ అయింది. సో దానికోసం సారీ. బట్ యూనిట్ 4లో నేను ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు ఎందుకంటే నా దగ్గర దాని నోట్స్ లేవు. అందుకని ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసుకోండి. మీరు ఏదైనా సోర్స్ నుంచి తీసుకోండి 4th యూనిట్ మాత్రమే. బట్ నేను దాంట్లో 4th యూనిట్లో ఇచ్చింది 2 ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ క్వశ్చన్ పేపర్లో అయితే మెయిన్గా 4th యూనిట్లో ఒకటేమో లాంగ్ క్వశ్చన్లో, ఒకటేమో అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి కదా. లాంగ్ క్వశ్చన్లో ఒకటి వాళ్ళు ప్రాబ్లం ఇచ్చి ఒకటేమో అది క్వశ్చన్ ఇస్తారు. సో అలాంటివి అయితే 2 ఇచ్చాను. అది మీరు చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఇది అన్ని యూనిట్ వైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇచ్చాను. రిపీటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాను. సో మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి మీరు. ఇది వేవ్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో 2 ఉంటాయి, టైం ఇండిపెండెంట్, టైం డిపెండెంట్ అని. ఇది ఎట్లయినా రాయాలి. అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ కూడా చాలా ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్కి. అన్ని యూనిట్స్లో ఒక 2-3 అంటే 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఎక్కువ ఏమీ ఇవ్వలేదు. అన్నీ చాలా ఇంపార్టెంట్. అన్నీ కూడా ఇంపార్టెంటే ఎట్లయినా రిపీటెడ్ సో ఇచ్చాను. ఇది గర్మర్ ఎక్స్పెరిమెంట్ కూడా ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్కి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కూడా ఇంపార్టెంట్, రిపీటెడ్ కూడా షార్ట్ క్వశ్చన్కి. కోంప్టన్ ఎఫెక్ట్ ఇది నేను అంటే కొన్ని పేపర్స్లో రావచ్చు, కొన్ని పేపర్స్లో రాకపోవచ్చు. సో అడ్వాన్స్గా ఇచ్చాను. అది కూడా మీరు ప్రిపేర్ అయితే ఫర్ సపోజ్ వస్తే మీరే మంచిగా రాసుకోవచ్చు. ఇది న్యూక్లియర్ మోడల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. 3rd యూనిట్లో లాంగ్ క్వశ్చన్ ఎట్లయినా వస్తుంది. ఇది గైమోయిస్ థీరం, ఆల్ఫా డికే. ఇది కూడా ఇంపార్టెంట్. లాంగ్ క్వశ్చన్కి ఇంపార్టెంట్ ఇది ఎట్లయినా. అన్ని క్వశ్చన్స్ మంచిగా ప్రాక్టీస్ చేయండి, మంచి ఎగ్జామ్ రాయండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఇది జిఎం కౌంటర్ కూడా చాలా ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్కి. అన్నిటికీ ఫిజిక్స్లో అన్నిటికీ డయాగ్రామ్స్ అయితే మస్ట్ మెన్షన్ చేయండి. డయాగ్రామ్స్తో మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో డయాగ్రామ్స్ అయితే వేయండి ఎట్లయినా. ఇది హైగర్ లా కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి యూనిట్ 4 స్టార్ట్ అవుతుంది. బ్రగ్స్ లా చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్ లాంగ్ క్వశ్చన్కి.
అన్ని ప్రాబ్లమ్స్కి డయాగ్రామ్ వేయడం మెయిన్లీ ఇంపార్టెంట్. ఇది రిపీట్ అయితే థర్డ్ యూనిట్ది. సో ఇక్కడనే నాది మిస్టేక్ అయింది, దానివల్ల సారీ. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, నేను చెప్పినవి థర్డ్ ఫోర్త్ ఇంపార్టెంట్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.